వెల్కమ్ టు వైజాగ్ టెక్ బండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఐటీ వాళ్ళకి అలాగే ఎక్స్క్లూజివ్గా మన అప్కమింగ్ ఎగ్జామ్ జేఎల్ఎం ఉంది కదండి, వాళ్ళకి ఉపయోగపడే బుక్ ఒకటి అమెజాన్లో మనకి దొరుకుతుంది. మీరు లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ మనం 50 క్వశ్చన్స్ అని ఒక టెస్ట్ పెట్టడం జరిగిందండి, మ్యాగ్నెటిక్ అండ్ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ కెపాసిటర్కి సంబంధించి. అందులో భాగంగా 25 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో నేను 25 క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఎగ్జామ్ పెడదామని చూసామండి, కానీ చాలామంది ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. సో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము కానీ మ్యాక్సిమం చూడట్లేదు. సో ఎగ్జామ్ దగ్గర పడినప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో ఆల్రెడీ 35 నిమిషాల వీడియో ఉందండి. మీరు ఎగ్జామ్ దగ్గర పడిపోతే 35 నిమిషాల వీడియో చూసుకుంటూ కూర్చుంటే పని అవ్వదు. ఇప్పుడే బాగా చూడండి, చూసి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక మీరు ఇవన్నీ నేర్చుకుంటూ కూర్చుంటే మనకు టైం సరిపోదు అనమాట. ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూడడానికి ట్రై చేయండి. 1-2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా. సో 1 to 25 క్వశ్చన్స్ ఆల్రెడీ పెట్టడం జరిగిందండి. అది చూడకపోతే ముందు వీడియో చూడండి. 26th క్వశ్చన్ నుంచి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 26th క్వశ్చన్ చూడండి. ద కప్లింగ్ బిట్వీన్ 2 మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్స్, అంటే 2 మ్యాగ్నెటికల్గా కపుల్డ్ సర్క్యూట్స్ ఉన్నాయి. ఈ సెట్ టు బి ఐడియల్, అంటే రెండింటి మధ్య కప్లింగ్ ఐడియల్గా ఉందంట. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, చూడండి, 2 అయస్కాంతపరంగా జత చేయబడిన సర్క్యూట్ల మధ్య కలపడం ఆదర్శంగా చెప్పబడుతుంది. కలపడం యొక్క గుణకం అంటే రెండు కూడా 100% కపుల్ అయినట్టు అర్థం అనమాట. ఐడియల్ అంటే ఏంటంటే 100% ఐడియల్ కండిషన్. ఐడియల్ కండిషన్ అంటేనే ఎగ్జాక్ట్గా 100% ఉన్నట్టు లెక్క. సో ఐడియల్ కండిషన్లో మనకు మామూలు ఫార్ములా ఏంటంటే మ్యూచువల్ ఇండిపెండెన్స్ M = కోఎఫిషియంట్ కప్లింగ్ K × √L1 × L2 అనమాట. సో 100% కప్లింగ్ అయింది అంటే అర్థం ఏంటంటే K = గుణకం 1. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 26ది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 27 చూడండి. N అనేది కాయిల్ యొక్క మలుపుల సంఖ్య అయితే, అంటే ఇఫ్ N ఈజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అయితే ఇండక్టెన్స్ ఈ కింది విధంగా మారుతుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫార్ములా చెప్పానండి. L = N² A × μ / లెంత్ L. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే N అనేది కాయిల్ యొక్క టర్న్స్ అయితే ఇండక్టెన్స్ L = ఎలాగ ఉందండి, ప్రపోర్షనల్గా స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉందన్నమాట. సో N⁻0 కాదు, N⁻1 కాదు, N⁻2, N⁻-2 కూడా ఇచ్చారండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. N² అంటే ఇండక్టెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది, Nకి స్క్వేర్ టైమ్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. ద కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ మిషన్స్ ఆర్ జనరల్లీ మేడ్ ఆఫ్ లామినేషన్స్. ఫ్రెండ్స్, ఇది మనం ట్రాన్స్ఫార్మర్స్లో కూడా చెప్పుకున్నామండి. ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది లామినేషన్ ఎందుకు చేస్తారు, లామినేషన్స్ అనగానే గుర్తు రావాల్సింది ఎడ్డీ కరెంట్ లాస్. అలాగే సిలికాన్ స్టీల్ ఎందుకు వాడతాము అంటే హిస్టెరిసిస్ లాస్ కోసం వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. ద డైఎలక్ట్రిక్ యూజ్డ్ ఇన్ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏంటి వాడతారు అంటే పోర్సిలిన్ మెటీరియల్ వాడతారండి. ఓకే, మైకానా, ఆయిల్ పేపర్, పోర్సిలిన్ అన్ ఆఫ్ ద అబవ్. సో పోర్సిలిన్ వాడతారు. స్టాండర్డ్ క్వశ్చన్. 30th క్వశ్చన్. ద రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ఎయిర్. ఫ్రెండ్స్, ఎయిర్కి రిలేటివ్ పర్మిబిలిటీ E = ఎంత వస్తుందండి చూడండి, 8.854 × 10⁻10, 8.854 × 10⁻11, 8.854 × 10⁻2, 8.854 × 10⁻2. చూడండి, 4 కూడా 8.854 అనేది కామన్గా ఉందండి. సో మనకు ఆన్సర్లో కూడా 8.854 అని ఉంటుంది. సో ఇక్కడ 4 కామన్గా ఇచ్చారు కాబట్టి ఎక్కువ తప్పు చేసే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్త, ఎగ్జాక్ట్గా మీకు వాల్యూ గుర్తుండాలండి. 10⁻12 అనమాట పర్మిటివిటీ. అంటే గాలి యొక్క సాపేక్ష పర్మిటివిటీ ఎంత అండి, 8.854 × 10⁻12. ప్లస్ దీనికి ఆప్షన్లో ఏం చేస్తారంటే ఈ పాయింట్ని ఇటు పెడతారండి. ఈ పాయింట్ని ఇటు పెట్టి ఇక్కడ ఒకటి తగ్గిస్తారనమాట. మీరు ఎలాగిచ్చినా ఇది బట్టి గుర్తుపెట్టుకోండి. 8.854 × 10⁻12 అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదనుకోండి ఇలా కూడా ఇవ్వచ్చు దీన్ని, 88.54 × 10⁻13 అని కూడా ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇలాగ ఇచ్చిన ఇది ఇచ్చిన ఒకటే ఆన్సర్, మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇంటూ 10 బయట అని చేశారనుకోండి, చేస్తే ఏమైపోయింది, ఇది 8.854 × 10⁻12 అయిపోయింది, చూసారా. సో ఇది ఇలాగ ఇచ్చిన ఆన్సర్ ఒకటే. అందుకోసం మీరు ఎగ్జాక్ట్గా వాల్యూ అనేది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి. ద ఎంటీ స్పేస్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్ ఈస్ ఫిల్డ్ విత్ లిక్విడ్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. మీకు ఆల్రెడీ చెప్పానండి, ఎప్పుడైతే రెండు ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ మధ్య మనం ఒక డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేస్తే ఏమైపోతుంది, రెండింటి మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుంది. అది మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. అప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుంది, కెపాసిటెన్స్ ఎప్పుడైతే మనం K పెట్టామో కెపాసిటెన్స్ అనేది K టైమ్స్ పెరుగుతుంది. ఆల్రెడీ మీకు ముందు కెపాసిటెన్స్ తాలూకా వీడియోలో మీకు చెప్పడం జరిగిందండి. సో 31ది ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. 32 క్వశ్చన్ చూడండి. ఏ ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ ఆఫ్ 5 పికోఫారడ్ అండి, ఇది 5 కాదు 5 పికోఫారడ్ అనమాట. కెపాసిటెన్స్ హ్యాజ్ ది ఛార్జ్ ఆఫ్ 0.1 మైక్రోకూలుమ్. అంటే ఒక 5 పికోఫారడ్ ఉన్న కెపాసిటెన్స్కి ఛార్జ్ ఎంత ఉంది, 0.1 మైక్రోకూలుమ్ ఉంది. వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెపాసిటర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ, ½ ఇంటూ C ఇంటూ V². అది ఇండక్టర్ అయితే మటుకు ½ ఇంటూ L ఇంటూ I². ఇక్కడ మనకి వోల్టేజ్ తెలీదు, కానీ మనకి ఫార్ములా ఏంటి, Q = C ఇంటూ V అండి. సో V = ఏమైపోతుంది, Q/C అవుతుంది కాబట్టి, సో ఈ Vలో Q/C సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ½ ఇంటూ C ఇంటూ Q/C హోల్² అంటే Q² డివైడెడ్ బై అగైన్ C². సో జస్ట్ సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. Cకి క్యాన్సిల్ అయిపోతే సో ½ ఇంటూ Q². Q అంటే ఎంత, 0.1 మైక్రో. సో 0.1 ఇంటూ 10⁻⁻6 ఇంటూ అగైన్ మళ్ళీ 0.1 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై కెపాసిటెన్స్ ఎంత, 5 పికో. 5 ఇంటూ పికో అంటే 10⁻⁻12. ఇది తెలియపోతే మళ్ళీ మనం ఆన్సర్ తప్పైపోతుంది. సో 10⁻⁻6 10⁻⁻6 రెండు చేస్తే 10⁻⁻12 అవుతుంది. సో 10⁻⁻12 10⁻⁻12 మనం ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. సో సింపుల్గా క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలింది ఏంటి, ఇక్కడ ½ మర్చిపోకండి. సో ½ ఇంటూ 0.1 ఇంటూ 0.1 డివైడెడ్ బై 5 అనమాట. సో అగైన్ 0.1 ఇంటూ 0.1 బై 5 × 10. సో దీన్ని సాల్వ్ చేయాలంటే సింపుల్గా ఏం చేస్తారంటే, ఇక్కడ పైన 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇంటూ 10 చేస్తే ఒక పాయింట్ పోతుంది, అగైన్ ఇంటూ 10 చేస్తే ఇంకో పాయింట్ పోతుంది. అంటే పైన ఇంటూ 100 చేస్తాం కాబట్టి కింద కూడా 100 చేయాలి. చేస్తే ఇది 0.1 10 ఇంటూ 0.1 చేస్తే ఇక్కడ 1 వస్తుంది, అగైన్ 10 ఇంటూ 0.1 ఇక్కడ 1 వస్తుంది. సో 1 ఇంటూ 1 ఇంటూ 10 ఇంటూ 10 100 పోయింది. సో 100కి 0.1 ఒక 10 ఏమో ఇక్కడ పోయింది, ఒక 10 ఇక్కడ పోయింది. సో 1 డివైడెడ్ బై మనకి ఇంకెంత మిగిలిందండి, ఇది 100 10 ఇంటూ 10/100 చేయాలి. సో ఒక 10 ఈ పాయింట్ తీయడానికి మనకు యూజ్ అయిపోతుంది, ఇంకో 10 ఈ పాయింట్ పోతుంది. సో 100/100 చేశాను నేను. సో 10 ఇంటూ అగైన్ 10 ఇంటూ 100 అంటే ఎంత అండి, 1000. ఓకే, ఇక్కడ 2 ఇంటూ 5 10 అయింది, 100/100 చేసాము, 100 బదులు 1000. సో 100/1000 అంటే ఎంత అండి, 1 మిల్లీ. సో ఎనర్జీ స్టోర్డ్ ఎంత, 1 మిల్లీ జౌల్ అనమాట. ఎనర్జీ స్టోర్డ్ 1 మిల్లీ జౌల్. 32ది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషను ఒకవేళ మిస్టేక్ చేశారా మీకు మార్క్ పోతుంది. 33ది జౌల్ పర్ కూలుమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. జౌల్ పర్ కూలుమ్కి యూనిట్ ఏంటి అని అడిగారు. చాలా సింపుల్ అండి, యూనిట్స్ మటుకు ఖచ్చితంగా నేర్చుకోండి. మనకి జౌల్ పర్ కూలుమ్ అన్నది యూనిట్ ఏంటి, పొటెన్షియల్కి జౌల్ పర్ కూలుమ్ వస్తుంది అనమాట. 34ది ఇఫ్ ద డైఎలక్ట్రిక్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఈజ్ రిప్లేస్డ్ బై కండక్టివ్ మెటీరియల్. సో ఎప్పుడైతే మనకి కెపాసిటర్ అంటే 2 ప్లేట్లు ఉంటాయి, 2 ప్లేట్ల మధ్యన డైఎలక్ట్రిక్ ప్లేస్ చేస్తాం. ఈ డైఎలక్ట్రిక్ని మనం ఒక కండక్టర్తో పెట్టేసాం అనుకోండి, ఈ రెండింటి మధ్య ఎప్పుడైతే మనకి కండక్టర్ పెట్టామో ఏమైపోతుందండి, కెపాసిటర్ అన్నది డైరెక్ట్గా షార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే డైరెక్ట్గా షార్ట్ అయిపోయిందో కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అనమాట. ప్లేట్స్ విల్ గెట్ షార్ట్ సర్క్యూటెడ్ డైఎలక్ట్రిక్ ప్లేస్లో మనం ఒక కండక్టర్ ప్లేస్ చేస్తే. నెక్స్ట్ ద కెపాసిటీ ఆఫ్ ద ప్యారల్ ప్లేట్ కెపాసిటీ ఇంక్రీజెస్. అంటే సమాంతర ప్లేట్ కెపాసిటీ సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఎప్పుడు పెరుగుతుంది, C = ε/A/d కదా ఫార్ములా. ఏరియా ఆఫ్ ద ప్లేట్ డిక్రీజెస్. ఏరియా డిక్రీజ్ చేసాం అనుకోండి C తగ్గిపోతుంది. సో ఇది కాదు, ఏరియా ఆఫ్ ద ప్లేట్ ఈస్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే ఏరియా ఆఫ్ ద ప్లేట్ ఇంక్రీజ్ చేసాం అనుకో C అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్ ఇంక్రీజెస్. డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే C తగ్గిపోతుంది. ఇది కూడా కాదు. సో నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ కూడా కాదు. ఏరియా ఆఫ్ ద ప్లేట్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ 36ది ఎర్త్ పొటెన్షియల్. జనరల్గా ఎర్త్కి పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే, ఎర్త్ పొటెన్షియల్ మనం 0 అండి. ఎర్త్కి పొటెన్షియల్ ఏముండదు, మనం ఎర్త్ని 0 పొటెన్షియల్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ అనేది 400 న్యూటన్స్ ఉందంట. అంటే 2 చార్జెస్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే F = K ఇంటూ Q1 ఇంటూ Q2 డివైడెడ్ బై d² కదండి ఫార్ములా. సో రెండింటి మధ్య ఫోర్స్ ఎంత 400 న్యూటన్స్ ఉందంట. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్ డబుల్ అంటే d ఏమైంది 2 టైమ్స్ అయింది, అంటే 2d అయ్యింది, 2d హోల్ స్క్వేర్ అయ్యింది.
అంటే ఏమైపోద్ది Q1 ఇంటూ Q2 డివైడెడ్ బై 4 ఇంటూ D స్క్వేర్ అంటే డివైడెడ్ బై ఏమీ లేదు ఇక్కడ డివైడెడ్ బై 4D స్క్వేర్ అయింది. స్టార్టింగ్ D స్క్వేర్ మనకి డిస్టెన్స్ డబుల్ అయితే 4D స్క్వేర్ అయింది. సో ద ఫోర్స్ విల్ బి ఇప్పుడు ఏమైపోతుందంటే ఫోర్స్ కూడా 4 టైమ్స్ తగ్గిపోతుంది. అంటే 400 డివైడెడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ 100 న్యూటన్స్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. 37ది. 38వ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ విచ్ హ్యాస్ వోల్టేజ్ ఆఫ్ 4 వోల్ట్ అండ్ హ్యాస్ 16 C ఆఫ్ చార్జ్, 16 కూలుమ్ ఛార్జ్ ఉంది, అలాగే వోల్టేజ్ V ఉంది. కెపాసిటెన్స్ ఎంత అడిగారు. ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V. C అడిగారు, C ఈజ్ ఈక్వల్ Q బై V. Q ఎంత 16 బై వోల్టేజ్ V. సో 4 ఒకటిలో 4 4 సో 4 ఫారడే వచ్చిందనమాట. ఈ విధంగా జస్ట్ Q ఈజ్ ఈక్వల్ టు CV ఫార్ములా రాకపోతే మనం ఆన్సర్ చేయలేం. నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూడండి. 39వ క్వశ్చన్ చూడండి. 2 మైక్రోఫారడ్, 4 మైక్రోఫారడ్, 10 మైక్రోఫారడ్స్ అన్నవి సిరీస్లో కనెక్ట్ చేశారంట. 3 కెపాసిటర్లు ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ చేస్తే ద టోటల్ కెపాసిటెన్స్ విల్ బి లెస్ దాన్. చూడండి, మనం రెసిస్టర్స్ని ఒక రెసిస్టర్ R1, ఒక రెసిస్టర్ R2, ఒక రెసిస్టర్ R3 3 ప్యారలలో కనెక్ట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. 3 ప్యారలలో కనెక్ట్ చేస్తే దీని నెట్ వాల్యూ అన్నది ఈ మూడిట్లో ఏదైతే తక్కువ వాల్యూ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ R1 అనేది అన్నిటికన్నా తక్కువ ఉందనుకోండి, నెట్ వాల్యూ లెస్ దాన్ R1 వస్తుంది కదా. అలాగే 3 కెపాసిటర్లు 2, 4, 10 సిరీస్లో అంటే అర్థం ఏంటి, కెపాసిటర్ సిరీస్లో ఉన్నాయంటే మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ప్యారలల్ రెసిస్టెన్స్ ఫార్ములా వేస్తాం కాబట్టి. సో ఈ 3 సిరీస్లో ఉన్నాయి. దీని నెట్ కెపాసిటెన్స్ ఏమైపోతుందండి, దీంట్లో చిన్న వాల్యూ 2 మైక్రోఫారడ్ కన్నా తక్కువ వస్తుంది అనమాట. అదే క్వశ్చన్ అడిగారు. 2, 4, 10 మైక్రోఫారడ్ కెపాసిటర్ల శ్రేణిలో అనుసంధానించినట్లయితే మొత్తం కెపాసిటెన్స్ దీనికంటే తక్కువగా ఉంటుంది. దేనికంటే తక్కువ ఉంటుందండి, 2 కన్నా తక్కువ ఉంటుంది. ఇందులో చిన్నది ఏదో ఉంది దానికంటే తక్కువ ఉంటుంది. అదే మనం ప్యారలల్ అనుకోండి 3 యాడ్ అయిపోతాయి. సిరీస్లో ఏంటి 3 1/2, 1/4, 1/10 అవుతుంది. సో మనకి నెట్ వాల్యూ 2 మైక్రోఫారడ్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదవకపోతే ఇక్కడ మీరు ఆన్సర్ తప్పు చేసే అవకాశం ఉంది. చాలామంది సిరీస్ అనగానే దీన్ని 3 సిరీస్ వెళ్ళి చేసి ఇక్కడ ఆన్సర్ వేసేస్తారు. క్వశ్చన్ ఏమడిగారు క్లియర్గా మనం 1-2 చదవాలన్నమాట. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి. ఏ సైన్ వేవ్ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ అక్రాస్ ఎ కెపాసిటర్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వోల్టేజ్ ఈస్ డిక్రీజ్డ్ ద కరెంట్. సో కరెంట్ I ఈక్వల్ ఫార్ములా ఏంటంటే కెపాసిటర్కి V/XC. సో మనకి ఏంటి XC ఈజ్ ఈక్వల్ టు అగైన్ 1/2π ఇంటూ F ఇంటూ C. ఇక్కడ ఏమైంది ఏసీకి అప్లై చేస్తారు, అదే డీసీకి అప్లై చేస్తే సినారియో వేరు. అది కూడా క్వశ్చన్ వస్తుంది, నెక్స్ట్ చెప్తాను. ఎప్పుడైతే ఏసీకి అప్లై చేస్తామో ఫ్రీక్వెన్సీ ఏమైందండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వోల్టేజ్ డిక్రీజ్, ఫ్రీక్వెన్సీ తగ్గించండి. ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే XC ఏమైపోద్ది, పెరిగిపోద్ది ఆటోమేటిక్, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో XC పెరిగిందంటే అర్థం ఏంటి, XC పెరిగిందంటే కరెంట్ తగ్గిపోతుంది. సో కరెంట్ I ఈస్ డిక్రీజెస్. 40ది ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 41 చూడండి. 10 మైక్రోఫారడ్, 20, 30, 40, 50 కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ ద టోటల్ కెపాసిటర్స్. ఇది మీకు హోంవర్క్. ఇది హోంవర్క్ నాకు కిందన ఆన్సర్ కామెంట్ చేయండి. 41ది ఆన్సర్ నాకు తెలిసి బి వస్తుంది, మీరు సాల్వ్ చేసుకోండి. 42ది ద డిస్టెన్స్ బిట్వీన్ 2 మ్యాగ్నెటిక్ పోల్స్ ఇస్ డబుల్డ్ అండ్ దేర్ పోల్ స్ట్రెంత్ ఆల్సో డబుల్డ్ ద ఫోర్స్ బిట్వీన్. సో ఫార్ములా ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ K ఇంటూ M1 M2 బై D స్క్వేర్. M1 M2 అవ్వచ్చు, లేదంటే రెండు మధ్య P1 పోల్ వరకు ఛార్జ్ ఎంత ఉంటే అంత. Q1 Q2 అంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్స్కి వచ్చేస్తుంది. సో M1 అంటే ఫస్ట్ దాని తాలూకు స్ట్రెంత్, M2 అంటే సెకండ్ తాలూకు స్ట్రెంత్. సో F ప్రపోర్షనల్ టు మనకి పోల్ స్ట్రెంత్ ఏమైంది, డబుల్ అయింది. సో M స్క్వేర్ బై D స్క్వేర్ కింద లెక్క. ఇది మధ్య ఫోర్స్ డబుల్ అయింది, అలాగే డిస్టెన్స్ కూడా మనకి డబుల్ అయింది. ఇక్కడ రెండు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయి. సో ఇది 2 స్క్వేర్ అయ్యింది, ఇది కూడా 2 స్క్వేర్ అయ్యింది. సో ఓవరాల్గా రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి రెండింటి మధ్య ఫోర్స్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో రిమైన్స్ అన్చేంజ్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 43ది ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ ఏ ఎయిర్ కోర్ ఈస్, అంటే ఫ్లక్స్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంది. ఎయిర్ కోర్ యూజ్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఎట్ ఎయిర్ కోర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ విత్ ఏ క్యాస్ట్ ఐరన్ కోర్ ఆఫ్ రిలేటివ్ పర్మిటివిటీ 1000. అంటే ఒక క్యాస్ట్ ఐరన్ కోర్ తీసుకెళ్ళి అందులో పెట్టినప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ ఏమైపోతుంది, ఫ్లక్స్ డెన్సిటీ ఫర్ ఐరన్ కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. దాని రిలేటివ్ పర్మిటివిటీ ఎంత అంటే పర్మియబిలిటీ 1000 ఇచ్చారనమాట. సో చాలా సింపుల్ అండి. ఎయిర్ ఉన్నప్పుడేమో మనకి 10⁻³ ఉంది. ఐరన్ పెట్టినప్పుడు ఏమో ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది పెరిగిపోద్ది. ఎంత పెరుగుతుందని అడిగారు. మనకు ఫార్ములా తెలుసండి, B జనరల్గా B ఈజ్ ఈక్వల్ టు μ ఇంటూ H కదండి.
మ్యూ ఇంటూ హెచ్. మ్యూ అంటే మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్. ఫస్ట్ B1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ అంటే 1, ఎందుకంటే స్టార్టింగ్ ఎయిర్ ఉంది కాబట్టి 1, సో ఇంటూ హెచ్ అయింది. రెండో కండిషన్లో బి తాలూకు ఐరన్ BI ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎయిర్ అనుకుందాం, BI ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఐరన్కి రిలేటివ్ పర్మిబిలిటీ 1000 ఇచ్చారు, సో 1000 ఇంటూ హెచ్. ఇప్పుడు మనకి ఐరన్ అడిగారు కాబట్టి బి ఐరన్ డివైడెడ్ బై బి ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ 1000 డివైడెడ్ బై ఇంటూ హెచ్ డివైడెడ్ బై మ్యూ నాట్ ఇంటూ హెచ్. ఇక్కడ మ్యూ నాట్ క్యాన్సిల్ అయిపోద్ది, హెచ్ క్యాన్సిల్ అయిపోద్ది. సో బి ఐరన్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ బి ఎయిర్ ఎంత అండి, 10⁻³ 1000 ఇంటూ 10⁻³ అంటే 1000/1000 అంటే 1 అనమాట. సో 43ది ఆన్సర్ డి. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ లాస్ట్ టైం ఇచ్చారండి. 44 క్వశ్చన్ చూడండి. ద ప్రాపర్టీ ఆఫ్ కాయిల్ బై విచ్ ఏ కౌంటర్ ఈఎంఎఫ్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్ వెన్ ద కరెంట్ త్రూ ద కాయిల్ చేంజెస్ ఈస్ నోన్ యాజ్. అంటే ఒక కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవాహం మారినప్పుడు దానిలో కౌంటర్ ఈఎంఎఫ్ ప్రేరేపించబడే కాయిల్ యొక్క లక్షణాన్ని ఏమంటారు? ఎప్పుడైతే అదే కాయిల్లో దాని ఓన్ కరెంట్ ఫ్లో అయినప్పుడు మనకి ఫ్లక్స్ ఓన్ లింకేజ్ అయినప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. సో అది దేని వల్ల వస్తుంది అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ వల్ల వస్తుంది అనమాట. అదే పక్క కాయిల్లో వస్తే అది మ్యూచువల్ ఇండక్టెన్స్. సో 44ది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 45 మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ టూ మ్యాగ్నెటికల్లీ కాయిల్ డిపెండ్ అపాన్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఒక రెండు కపుల్గా రెండు దగ్గరగా ప్లేస్ చేసిన కాయిల్ వల్ల మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ వస్తుంది. అది దేని మీద డిపెండ్ అవుతుంది అని మనకి అడిగారు అనమాట. పర్మియబిలిటీ ఆఫ్ ద కోర్ ఎస్, నెంబర్ ఆఫ్ దే టన్స్ ఎస్, క్రాస్ సెక్షనల్ ఏరియా కూడా ఎస్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్. 45ది కోర్ యొక్క పారగమ్యత వల్ల ఉంటుంది, వాటి మలుపుల సంఖ్య ఉంటుంది, వాటి సాధారణ కోర్ యొక్క క్రాస్ సెక్షన్ వల్ల ఉంటుంది. సో పైవన్నీ అనమాట. 46 క్వశ్చన్ చూడండి. 100 మలుపులు ఉన్న కాయిల్ని వాటి ఫ్లక్స్ 2 వెబర్/సెకండ్ చొప్పున పెంచుతూ అనుసంధానించబడినట్లయితే అప్పుడు ప్రతి మలుపు యొక్క ప్రేరేపిత ఈఎంఎఫ్ ఎంత? చూడండి, ఇఫ్ ఏ కాయిల్ ఆఫ్ 100 టన్స్ ఉంది, కాయిల్కి నెంబర్ ఆఫ్ టన్స్ 100 ఉన్నాయన్నమాట. ఉన్నప్పుడు ఫ్లక్స్ లింకేజ్ అన్నది 2 వెబర్/సెకండ్ అంటే dπ/dt ఎంత అండి, 2 వెబర్/సెకండ్ ఉంది. సో దెన్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ టర్న్ అడిగారు. మన ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ dπ/dt. సో ఈజ్ ఈక్వల్ టు -n తీసుకుంటాము, కాకపోతే -n ఎందుకు చూపిస్తామంటే మనకి బికాజ్ ఆఫ్ లెన్స్ల వల్ల -n తీసుకుంటాం. ఇక్కడ మనకి అదంతా అనవసరం ఉంది. ఈజ్ ఈక్వల్ టు n dπ/dt. సో ఈజ్ ఈక్వల్ టు n అంతా 100 ఇంటూ dπ/dt అంటే 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 200 వోల్ట్ వచ్చింది. కానీ చాలామంది ఏంటంటే 200 వోల్ట్ అనేది ఇక్కడ ఆన్సర్లో ఉంది పెట్టేస్తారు, కానీ వాళ్ళు ఏమడిగారు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ టర్న్ అడిగారు. సో పర్ టర్న్ అంటే ఇది 100 టన్స్కి 200 వచ్చింది. సో పర్ టర్న్కి అంతే ఎంత, 200/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వోల్ట్ పర్ టర్న్ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 200 అనేది రైట్ ఆన్సర్ కాదండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చేసి చదవండి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ టర్న్ అంటే ఒక టర్న్కి ఓవరాల్గా ఈజ్ ఈక్వల్ టు n dπ/dt టోటల్ టర్న్స్కి. ఒక టర్న్ కావాలంటే ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ dπ/dt బై n. ఒక టర్న్ కావాలి కాబట్టి n క్యాన్సిల్ అయిపోతే మిగిలిన dπ/dt ఎంత 2 అనమాట, 2 వోల్ట్. 48 చూడండి. ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 కాయిల్స్ ఆర్ 8 mH and 18 mH. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఇస్ 0.5, ద మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఈజ్ ఈక్వల్ టు K 0.5 ఇంటూ √L1 అంటే 8 ఇంటూ 18. సో ఇది మీరు సాల్వ్ చేస్తే మీకు దీనివల్ల అగైన్ మీరు ఎలా మార్చుకోవచ్చు, 0.5 ఇంటూ 1800 మీకు గుర్తు రాలేదనుకోండి, 1800 మీకు గుర్తు రాకపోతే 8 4 డిజిట్లు రాసుకోండి, 18 9 డిజిట్లు రాసుకోండి. మళ్ళీ అగైన్ 0.5 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 2 అంతా 4 ఇంటూ 9. సో 4 2 స్క్వేర్ 3 అవుతుంది. సో బయటకు వచ్చేస్తే 2 ఇంటూ 3 ఇంటూ 0.5 అంటే 1/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 2 అంతా 6. సో ఎంత అండి నెట్ వాల్యూ మనకు వచ్చింది మ్యూచువల్ ఇండక్టెన్స్ 48ది 6 mH. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఒకవేళ మీకు తెలియకపోతే సాల్వ్ చేసిన రాలేదని ఇక్కడ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయకపోతే అనవసరంగా ఒక మార్క్ పోతుంది. 49వ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ ద లీస్ట్ ఎడ్డీ కరెంట్ లాస్. సో కింది వాటిలో ఎడ్డీ కరెంట్ లాస్ తక్కువ దేనికి ఉంటాయి అని అడిగారండి. సో ఎప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ కోర్ వచ్చిందో, మ్యాగ్నెటిక్ కోర్ ఉన్నప్పుడు మనకి ఎడ్డీ కరెంట్ లాస్ వస్తాయి. సో కోర్ లేకుండా డైరెక్ట్గా ఎయిర్ కోర్ తీసుకుంటే ఎడ్డీ కరెంట్ లాస్ ఉండవు, కాబట్టి ఎయిర్ కోర్కి మనకి ఎడ్డీ కరెంట్ లాస్ తక్కువ ఉంటాయండి. నెక్స్ట్ 50వ క్వశ్చన్ చూడండి. ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ L 100 సెంటీమీటర్స్ ఇచ్చారు,
మూవ్స్ ఎట్ రైట్ యాంగిల్ టు యూనిఫామ్ ఫ్లక్స్ డెన్సిటీ 1.5 Wb/m² ఇచ్చారు. వెలాసిటీ 50 m/s ఇచ్చారు. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. దీనికి ఫార్ములా ఏంటంటే ఈ ఈక్వల్ ఫార్ములా BLV ఇంటూ సైన్ థీటా అండి. ఇక్కడ రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి సైన్ 90 డిగ్రీ తీసుకుంటాం. రైట్ యాంగిల్ కాబట్టి సైన్ 90 అంటే 1, సో సైన్ వదిలేయండి. సో బి ఫ్లక్స్ డెన్సిటీ ఎంత ఇచ్చారు, 1.5 ఇచ్చారు. ఎల్ అంతా 100 సెంటీమీటర్స్ ఇచ్చారు. వి అంతా 50 m/s. ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తే ఎంత అవుతుందండి, ఈ 5కు పాయింట్ తీసేయండి. సో 15 ఇంటూ 100 ఇంటూ 5 15 75 75 ఇంటూ 100 అంటే మనకి ఇక్కడ వాల్యూ లేదు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ తప్పు ఎక్కడ చేస్తున్నారు, 50 అన్నది m/s ఉంది, ఇక్కడేమో 100 సెంటీమీటర్ ఉంది. సో ఈ సెంటీమీటర్ మీటర్లోకి మార్చాలన్నమాట. సో సెంటీమీటర్ మీటర్లోకి మారిస్తే బై 100. సో 100 క్యాన్సిల్ అయిపోతే 15 5 75. సో 75 వోల్ట్. ఒకవేళ ఇది మీరు మార్చలేదు అనుకోండి, మీకు వచ్చిన వాల్యూ కూడా ఇక్కడ ఇస్తారు. ఒకసారి ఇస్తే అది ఆన్సర్ పెట్టేస్తారు, మనకు రాంగ్ అయిపోతుంది. సో మీరు యూనిట్స్ని కూడా గమనించుకోవాలి. సో ఇక్కడతో 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం 50 చూడండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మన ఛానల్ తరపు నుంచి అమెజాన్లో JLMకి అలాగే ITI లెవెల్ ఎనీ ఎగ్జామ్కి కొన్ని డిప్లొమా లెవెల్ కూడా ఉపయోగపడే బుక్ ఒకటి అమెజాన్లో దొరుకుతుంది. లింక్ కింద ఇస్తున్నాం, అక్కడ నుంచి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అమెజాన్ నుంచి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.